హాయ్ స్టూడెంట్స్, మనకు తెలంగాణలో రేపు ఎబ్సెట్ ఎగ్జామ్ అనేది ఉంది. బేసికలీ అగ్రికల్చర్ ఫార్మసీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి. సో ఇవాళ ఎగ్జామ్ రాసి ఇమ్మీడియట్గా టైర్డ్గా ఉంటారు. కాకపోతే మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు నీట్ లాగా కాకుండా తెలంగాణ ఎబ్సెట్ ఎగ్జామ్లో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఏంటి అంటే మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఇమ్మీడియట్గా మార్క్స్ అనేది మీరు ఎంత సెక్యూర్ చేశారో ఆ మార్క్స్ ఇమ్మీడియట్గా అదే విండోలో డిస్ప్లే అయిపోతుంది. మీరు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి పనే లేదు. సేమ్ స్క్రీన్లో మీకు మార్క్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఇమ్మీడియట్గా ఆ మార్క్స్ని తీసుకొని నోట్ చేసుకోవాలి. ఇది ఏదైతే వాళ్ళు ప్రిలిమినరీకి అంటే ఎగ్జామినేషన్ అప్పుడు రాసేటప్పుడు వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఉంటారో దానికి ప్రిలిమినరీ కీ అనేది సెట్ అయి ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైనా సరే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ తప్పు అనేసి ఎవరైనా పాయింట్అవుట్ చేశారనుకోండి, అప్పుడు కీలో చేంజ్ చేస్తారు. కానీ 99% ఆఫ్ ద కేసెస్లో ఏం జరుగుతుంది, ఈ ప్రిలిమినరీ కీనే వాళ్ళు కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్స్ అనేది డిస్ప్లే అయిపోతాయి. రిజల్ట్స్ ఇన్ ద సెన్స్ మార్క్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. తర్వాత వాళ్ళు నార్మలైజేషన్ చేసి దానికి సంబంధించినటువంటి ర్యాంకింగ్ అనేది అలాట్ చేస్తారు. సో ఇది చాలా చాలా ఫార్వర్డ్ స్టెప్. సో తెలంగాణ ఎబ్సెట్ వాళ్ళు చాలా మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. బేసిక్గా మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే ఒక 2 minutes అక్కడే వెయిట్ చేయండి. ఇమ్మీడియట్గా బయటకు వచ్చేయకండి. 2 minutes వెయిట్ చేసినారంటే ఎవరెవరి మార్క్స్ వాళ్ళకి ప్రిలిమినరీకి బేస్డ్గా వాళ్ళకి ఇమ్మీడియట్గా డిస్ప్లే అవుతాయి. ఆ మార్క్స్ మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇమ్మీడియట్గా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.